కేఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనము గత వీడియోలో రుద్రవీణ చిత్రంలో నమ్మకు నమ్మకు ఈ రేయిని అనే పాటలకు స్వరాలు చూసాం. అదే ఆలాపన ఫస్ట్ ఉన్న ఆలాపన వరకు ఫస్ట్ భాగంలో చూసాము. ఇది రెండవ భాగం. ఈ రెండవ భాగంలో మనం పల్లవిని మొదలు పెడదాం. పల్లవి ఇది మీకు నేను డి షార్ప్లో 2.5 శృతిలోనే 2000 సజ్జమంతోనే ఈ పాట నేర్పుతున్నాను. ఇది ఆల్రెడీ నేను గతిభేదంతో దైవతాన్ని సజ్జమంగా చేసుకొని నేను మీకు ఇది చెప్తున్నాను. మీరు కూడా ఆల్రెడీ ఆశీస్ ఉన్న స్వరాలు ఉన్నట్లు పాడుకోండి, వచ్చేస్తుంది అది. అయితే నమ్మకు నమ్మకు దరి నమ్మకు నమ్మకు సారిగరి సారిగరి ఈ రే ఈ నీ సదా ఈ నీ రే ఈ అంటే అంత మొత్తం కలిపితే ఈ రే ఈ నీ సారిగరి సాదా ఈ రే ఈ నీ. అదా తర్వాత ఒక బిట్ ఒకటి వస్తుంది ఇక్కడ, రీ రీ సరేదా. ఆ బిట్టు మధ్య మధ్యలో అక్కడక్కడ వస్తుంది, అది వాడుకోవచ్చు. తర్వాత కమ్ముకు వచ్చిన ఈ హాయిని, దీని తర్వాత కూడా అదే బిట్ వస్తుంది. దరి రి 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 సారిగరి రిగరి సాదా అలా వస్తుంది. ఈ రే ఈ నీ అలా వస్తుంది. తర్వాత ఏంటంటే కన్నులు మూసి దాసద పాద, కన్నులు మూసి దాసద పాద దాద దాద మత్తులోన దాసద పాద మెత్తగా తోసి అలా వస్తుంది. తర్వాత నీ కన్నులు మూసి, ఈ దా ఒకటి యాడ్ అవుతుంది దీంట్లో. తర్వాత నీ కన్నులు మూసి మత్తులోన మెత్త, మళ్ళీ అది సేమ్ యాసిస్కి వస్తుంది. ఇక్కడ ఈ బిట్టు దరిగరి అలా వస్తుంది, దరిగరి అలా వస్తుంది. తర్వాత కలలే ఒలగా దశదరి ఒలగా సరి సమా రేమా రేప ఇక్కడ కొట్టేసినట్టుగా ఉంటుంది. అక్కడ ఏంటంటే రేమా రేప అవి స్వరాలు. రేమా రేప విసిరే దప మరి చీకట్లను దప మరి చీకట్లను. ఇది ఇప్పుడు ఏంటంటే మనము పల్లవి చూసాము, అనుపల్లవి చూసాము. ఇప్పుడు మనము 1వ చరణంలోకి వెళదాము. ఇప్పుడు ఏంటంటే 1వ చరణంలో వెన్నెలలోని అంటు పామరిస వెన్నెల రేపామలోని మసకలలోని మా పద పదాద మా మసకలలో మా పద పదాద మసలును లోకం మా పరిస మసలును మా పరిస రేపామలోకం మా పద సదప మా పద సపద మా పద సపద అనుకోకు అనుకోకు రవి కిరణం దద దశ సాపా పాన్ అంటే దాలోంచి సాగు దశ దద దశ ఆడికొచ్చి ఆగిన తర్వాత సా నుండి పాకి స్లైడ్ అవ్వాలి. ఇక్కడ మనము సా నుండి
పాకు స్లైడ్ అయితే అది రవి కిరణం ఆ ఇంప్రెషన్ వస్తుంది. పాప నేను పాన స్వరం ఉంది పక్కన స్వరం, ఆ స్వరాన్నే పైన మా పైన రాసి ఒక సర్కిల్ తీసి ఇట్లా కిందికి గీత పెట్టాను. అంటే ఆ పాలోంచి కిందికి జారాలని అర్థం. అది కొన్ని ఐడెంటిఫికేషన్స్ అలా ఉంటాయి. స్వరం మీద ఏదైనా స్వరం మీద మనం ఇంకా వేరే స్వరం రాసి దానికి రౌండ్ చుట్టి దాన్ని ఇలా కిందికి అన్నామనుకోండి, ఆ స్వరంలోంచి కింద స్వరంలోకి జారాలని అర్థం. అది అయితే రవి కిరణం దసప పాప పద పామ కనపడితే పాప పద పామ పాప పద పామ తెలియను తేడాలను తెలియను మా పదప తెలియను మా పదప తెలియను మరి సాదా తేడాలన్నీ. అది ఇంతవరకు మనం ఒకటో చరణం చూస్తాము. తర్వాత ఈ దీంట్లోనే కంటిన్యూషన్ కదా, నమ్మకు ఆరే నమ్మకు నువ్వు నమ్మకు ఆహా అలా వస్తుంది. ఇక అవే ఏంటంటే నమ్మకు అరే అన్న దగ్గర దశ ఆరే అదొకటును, తర్వాత నమ్మకు మళ్ళీ అది వచ్చిన తర్వాత నువ్వు రేమ నువ్వు అదే, తర్వాత ఈ రే ఏని అది వచ్చిన తర్వాత అరే నమ్మకున అరే అంటే దశ వస్తుంది. అది అంతే. ఇక ఈ రే ఏని ఇదే రెండవ భాగంగా మీకు ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ మూడవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.